అన్యూరిజమ్స్ అనేది శరీరంలో ఎక్కడన్నా కావచ్చు. అది వేటిలో అవుతుంది? మెయిన్‌గా ధమనుల్లో ఈ అన్యూరిజమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ధమనులు ఎక్కడి నుంచి మొదలైతాయి అంటే మనకు మెయిన్ హార్ట్ ఏదైతే ఉంటుందో హార్ట్‌లోంచి ఒక మెయిన్ ధమని ఏదైతే వస్తుందో దాన్ని మనం అయోటా అంటాం. ఆ అయోటా పొట్ట భాగం నుంచి కిందికొచ్చి కాళ్ళలో వివిధ రకాల ప్లేసెస్‌లో దాని పేరు అనేది చేంజ్ అవుతూ పోతుంది. అంటే ఒక మెయిన్ నదిలాగా వచ్చి ఆ నదికి కొన్ని పాయలు ఎలా వస్తాయో అలా చాలా చోట్ల బ్రాంచెస్ ద్వారా వెళ్ళిపోయి అది కాలు పాదం వరకు రక్త సరఫరా ఉంటుంది. అయితే మెయిన్‌గా ఈ యొక్క ధమనులు ఏదైతే ఉంటుందో అది నార్మల్‌గా ఉండాల్సిన సైజు కంటే 2.5 టైమ్స్ ఒక బెలూన్ లాగా అది ఉబ్బినప్పుడు దాన్ని మనం ఎన్యూరిజం అంటాం. అంటే ఆ ఎన్యూరిజం వచ్చిన రక్తనాళం ఏమవచ్చు? ఎప్పుడైతే అది ఎక్కువగా లావ్ అవుతుందో పగిలి ఇమీడియట్‌గా బ్లీడింగ్ అయ్యి మనిషికి ప్రాణాపాయం వరకు వెళ్ళి చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద అన్యూరిజమ్స్ శరీరంలో ఎక్కడ వచ్చినా అంటే ఇక్కడ అయోటాలో వచ్చిన మనకు ఫిమరల్ ఆర్టరీ అంటాం. అంటే తొడ దగ్గర ఉన్నది ఫిమరల్ ఆర్టరీ అంటాం. మోకాలి భాగంలో ఉన్నది పాప్లిటియల్ ఆర్టరీ అంటాం. కింద లెగ్‌లో ఉండే ఆర్టరీస్‌ని టిబియల్ ఆర్టరీస్ అంటాం. ఈ అన్యూరిజం ఏ ఒక్క ప్రదేశంలో వచ్చినా లేదా కొన్నిసార్లు పొట్టలోని పేగులకెళ్ళే రక్తనాళాల్లో కూడా అన్యూరిజమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెదడుకు వెళ్ళే కెరోటిడ్ ఆర్టరీలో కూడా ఈ అన్యూరిజమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చేతికి వచ్చే సబ్క్లేయన్ ఆర్టరీలో కూడా ఈ అన్యూరిజమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అన్యూరిజమ్స్ అనేది ఇన్సిడెంటల్‌గానే తెలుస్తుంది. అంటే మనం ఏదో ఒక వ్యాధికి వెళ్ళి ఏదో ఒక పరీక్ష చేసుకున్నప్పుడు ఇవి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.